డియర్ వ్యూవర్స్, ఈరోజు నల్లగొండకు దగ్గరలో గల పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయము గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇది 11వ శతాబ్దంలో నిర్మించినట్టు ఆధారాలు కలవు. ఇక్కడ 3 గర్భగుడులు కలవు. పడమట గర్భగుడిలో ఛాయా సోమేశ్వరాలయము, ఎదురుగా సూర్య దేవాలయము, దక్షిణమున విష్ణు దేవాలయము ఉండును. దీనిని త్రికూటాలయం అని కూడా అంటారు. ఇక్కడ ఒక ప్రత్యేక కథ ఉన్నది. గర్భాలయంలో నిశ్చలముగా స్తంభము నీడ ఉండుట. ఇక్కడ 18 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల నీడ ఏ స్తంభం నీడ పడునో ఇప్పటికీ ఎవరు గుర్తించలేకపోయారు. ఇక్కడ మరొక విశేషము చెప్పుకుంటారు. సూర్యభగవానుని భార్యలలో ఛాయాదేవి ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా ఛాయా రూపంలో ఉన్నదని ఇక్కడ చెప్పుకుంటారు. కాబట్టి ఛాయా అమ్మవారి పేరుతో కూడి ఛాయా సోమేశ్వరాలయముగా వచ్చినది. స్వామివారు ఇక్కడ ఉన్న ఉదయ సముద్రము కోనేరులో ఉండేవారు. నీరు తగ్గినందువల్ల గర్భాలయంలో ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక శ్వేతనాగు స్వామివారికి పూజలు చేస్తుందని చెప్పుకుంటారు. ఈ దేవాలయము చారిత్రక ఆధారాలను బట్టి 11వ శతాబ్దంలో నిర్మించినట్లు, కాకతీయులు, కుందూరు చోళులు దీనిని పాలించినట్లుగా, ఈ పానగల్లును రాజధానిగా చేసుకున్నట్టు ఏలినారని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము 850 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినారు. ఈ దేవాలయము పచ్చల సోమేశ్వరాలయము ముఖద్వారం ముందు ఉంటుంది. ఈ దేవాలయంలో నీలాదేవి, భూదేవితో కలిగి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయము కుందూరు చోళ వంశస్థులే పాలించినారు. ఇక్కడ ఒక విశేషము, ఇక్కడ ఒక చింత చెట్టు ఉండును. ఆ చింత చెట్టుకు ఎర్రని చింతకాయలు కాయడము విశేషము. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.